హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ వివిధ జిల్లాలలో ఉన్న వార్తలతో పాటు ఇటు మూవీ వార్తలు ఇటు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. సంతోష్ హెచ్పి గ్యాస్ గోదాంలో మోసం, సిలిండర్లో 4 నుండి 5 కిలోల వరకు తక్కువ గ్యాస్, నిలదీసిన స్థానికులు చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రోలాజీ ఆఫీసర్ భూలక్ష్మి వెల్లడించింది. ఎక్కడ కూడా గ్యాస్ గోదాంల పైన చర్యలు అంటూ లేదు. అడ్డగోలుగా వ్యాపారం చేస్తూ ఉన్నారు, లక్షలు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, నిండా ప్రజలు ముంచుతూ ఉన్నారు ఈ దరిద్రులు. వీళ్ళపైన చర్యలు తీసుకోవడం కాదు, ఇటువంటి మోసాలకు పాల్పడినోనికి డైరెక్ట్గా ఆ గోదాంకి పర్మిషన్ను క్యాన్సిల్ చేస్తే వీళ్ళు చక్కగా అవుతారు. వాళ్ళపైన కేసులు పెట్టి జైలుకు పంపిస్తే వీళ్ళు చక్కగా అవుతారు. ఇటువంటివి చేసుకోరు. నెల నెల ఆమ్యామ్యాలతో అధికారులు వెళ్ళదీస్తూ ఉంటారు. అధికారులు వచ్చినప్పుడల్లా విఐపి రాచమర్యాదలు చేస్తూ ఉంటారు. గోదాం యాజమాన్యాలు రాచమర్యాదలు చేసి పోయేటప్పుడు మంచి ఓ మూట పంపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఏం తీసుకుంటారు? అక్రమార్కుల ఆట కట్టేదేలా జిల్లా వ్యాప్తంగా జోరుగా నిషేధిత వస్తువుల విక్రయం, ఆర్ఎస్ఎస్ సరిహద్దు మండలాల నుంచి సరఫరా పట్టించుకొని అధికారులు. తయారీ అడ్రస్ లేని ఎంసీ గుట్కా, అసలు అడ్రస్సే లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్ పట్టించుకొని అధికారులు. చింతల మానేపల్లి చూడు, పొరపాటున తగిలింది అనుకో కథమే అయిపోతారు, కిందికున్నది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో రైతుల పరేషాన్. క్రాప్ లోన్ తీసుకోకపోయినా లోన్ తీసుకున్నట్టుగా చూపిస్తున్న వైనం, అయోమయంలో మునిగిన రైతులు. ఏం బ్యాంకో ఏం రైతులో ఏం అర్థం కాదు. క్రాప్ లోనే తీసుకోలేదంట, తీసుకున్నట్టు చూపిస్తుందంట కథ. ఏం బ్రాంచ్ ఇది? ఏడీసీసీబీ బోధులో. నిర్మల్లో పురపాలక సంఘ పారిశుద్ధ కార్మికుల ఆందోళన, విధులను బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించిండ్లు నిర్మల్లో. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. రైతులు ఎవరు అధైర్యపడద్దు, రైతులందరికీ రుణమాఫీ జరిగేలా కృషి. 3వ విడత మాఫీ అమలు మొదలైంది. కొందరు అభివృద్ధి నిరోధకులుగా తయారై ఫిర్యాదులు. తెలంగాణలో తొలి కాచాపూర్ సొసైటీ ఏర్పాటు, కియా కార్ల షోరూం ప్రారంభం. 300 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సలహాదారు షబ్బీర్ అలీ. కామారెడ్డి శాంతి హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఆర్మూర్ హాజీపూర్ వద్ద చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, పలువురికి గాయాలు. బాధితులను ఓదార్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి. సెప్టెంబర్ 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలి, లేని పక్షంలో 16న ఆందోళన కార్యాచరణ రూపొందిస్తాం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూర్. రైతు రుణమాఫీ నిధులు సరిపోవడం లేదు, రైతులందరికీ రుణమాఫీ చేపట్టాలి. 29 మండలాలలో మాఫీ కోసం దరఖాస్తులు. నిజామాబాద్. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అఖిలపక్ష రైతు మహాధరణ విజయవంతం చేయాలి. ఇబ్రహీంపట్నం నుంచి. మొద్దు నిద్రలో పంచాయతీ అధికారులు. కరీంనగర్ బొమ్మనపల్లిలో అక్రమ నిర్మాణాలు, నిర్మాణ దశలో ఫిర్యాదు, పూర్తయిన చర్యలు శూన్యం, తక్షణమే తొలగించాలని అఖిల్ పాషా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చిగురు మామిడి. ఆస్తులు పంచుకున్నారు, అమ్మని వదిలేశారు. 4 కుమారులు ఉన్న బుక్కెడు బువ్వ కరువు. ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, స్పందించిన పోలీసులు. సిగ్గుశరం లేదు, 4 కొడుకులు ఉంటే ఒక్కడు బుక్కడు బువ్వ పెడతలేరు. ఖాళీ కాబోతున్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వాటిలో ఎస్జిటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలి. ఎస్జిటి ఫోరం నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కరీంనగర్ నుంచి. విష జ్వరాలపై చర్యలు తీసుకోవాలి, అవసరమైన డాక్టర్లను అందుబాటులో ఉంచాలి. ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేడు లేబర్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నా, భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ పిలుపునిస్తూ ఉన్నారు కరీంనగర్ నుంచి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. పరిశోధనలకు కేంద్ర బిందువు ఐఐటి హైదరాబాద్. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎక్సైజ్ అధికారుల మజాకా, జిల్లా మెజిస్ట్రేట్ని తప్పుదోవ పట్టించిన అధికారులు. ఒకే ఇంటికి 3 నెంబర్లు, ఇష్టారాజ్యంగా వైన్స్ ఏర్పాట్లు. సంగారెడ్డి. సర్కారు బడిలో సర్పాల భయం, భయపడుతున్న విద్యార్థులు. సర్పాలు చూడు ఎట్లా జరుగుతున్నాయి హుస్నాబాద్లో. ప్రభుత్వ పాఠశాలలపై ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు?
మరి ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు? స్కూల్ చుట్టూ నీరు వెళ్ళేది ఎలా? సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలల దుస్థితి. దానికి నిధులు వస్తే ఆ నిధులు స్వాహా చేస్తారు వీళ్ళు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మైపాల్ రెడ్డి చేయని కబ్జాలు ఉన్నాయి. ఇంకా ఆయన వార్తలు ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. జాతీయ రహదారికి ఇరువైపులా అక్రమాలను తొలగించండి. ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బందులు. సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలి. అదనంగా మరో 2 టోల్ గేట్లను ఏర్పాటు చేయాలి. తొండుపల్లి వద్ద జరుగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. చిత్రంలో చాలామంది మిత్రులు ఉన్నారు. ఇక చూడాలి మరి ఇక్కడ తొండుపల్లి దగ్గర చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఉండే అంతకుముందు దిశాదికి సంబంధించింది. మరి తోకల శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్, మైలార్దేవపల్లి కార్పొరేటర్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం ఇక్కడ రాజేంద్రనగర్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిండు. కబ్జా కోరాల తుమ్మల చెరువు. మా చెరువు కనబడడం లేదు. హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ అన్న 8 ఎకరాల చెరువు మొత్తం మాయమైపోయిందంట. ఆ మాయమైన చెరువు ఏమైందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు. మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ అన్న. అడ్డు అదుపు లేని రామ్కి అవ్వారం. ఏకంగా రహదారిపైకి చొచ్చుకొచ్చిన నిర్మాణం. వాడిని ఇష్టం ఉన్నట్టు చేస్తాడు జవహర్ నగర్లో. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలి. గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతతో వ్యవహరించాలి. ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అవగాహన సదస్సులో ఏసీపీ మహేష్, సిఐ వెంకటయ్య కీసరా. డంపింగ్ యార్డ్ బాధితుల రాస్తారోకో జవహర్ నగర్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహణ. ఇట్లా ఉంటే గ్రేటర్ వార్తలు చూద్దాం ఒకసారి. రాజేంద్ర నగర్ కాంగ్రెస్ శ్రేణుల అంతర్మదనం. 25 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కష్టపడిన వారికి గుర్తింపు కరువు. అధిష్టానం ఆదేశాల మేరకే కట్టుబడి నడుచుకున్నాం. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన. ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడకే నష్టం అంటున్న శ్రేణులు. ఒక రాజేంద్ర నగర్లోనే కాదు, షేర్లింగంపల్లిలో రాష్ట్రం మొత్తం అట్లనే ఉంది. షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటూ లేరు. ఏమనంటే బీఆర్ఎస్ నుంచి అద్దెకు తీసుకొచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండవ కప్పుకున్న వాళ్ళే ఇప్పుడు ఏంది యూత్ కాంగ్రెస్లో పోటీ చేస్తూ ఉన్నారు అంతటా. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎటుపోతున్నారో అర్థం కాదు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ అమీర్పేట. వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి. పండుగను సోదర భావంతో జరుపుకోవాలి. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. గణేష్ మండపాల నిర్వాహకుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ రాజేష్. దళిత సమన్యాయం పాదయాత్ర. క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేయాలి. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర దళిత వికాస సమితి డిమాండ్ చేస్తూ ఉంది. సఫీల్గూడ చెరువును రక్షించండి. మల్కాజ్గిరిలో ఉంటుంది సఫీల్గూడ చెరువు. కార్పొరేటర్ శ్రవణ్ పోయి అక్కడికి రక్షించండి అని కోరుతూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ దేవరకద్ర. జడ్చర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తా ఉన్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రిని కలిసిన డిసిసిబి చైర్మన్. ఐక్య పోరాటమే ఏకైక మార్గం. ఎల్ఐసి కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం. ప్రయాణికులకు సరిపడా బస్సులు పెంచాలి. సిపిఎం మండల కార్యదర్శి బి శివవర్మ డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైడ్రాను రాష్ట్రమంతా విస్తరించాలి. తిన్మార్మలన్న టీం సభ్యులు కొమ్ముల ప్రవీణ్ రాజ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. 8 ఏళ్ల సమస్యకు పరిష్కారం. క్యూనిస్ శనార్థి కథనాలకు కదిన ఆర్ఎండ్బి అధికారులు స్పందించిన ఎమ్మెల్యే మరమ్మతులు చేయాలని ఆదేశం. శనార్థి క్యూనిస్కి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు. ఇట్లా ఉండాలి వార్తలు అంటే. నల్గొండ జిల్లా మర్రిపెడ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు లెంకలపల్లి గ్రామంలో మర్రిగూడ చెండూరు ప్రధాన రహదారి 1.25 గోతులతో ఉంది. మన కథనాలకు రోడ్ వస్తుంది. గ్రేట్. సమస్యల వలయంలో అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు కరువు. అద్దె గదుల్లో చిన్నారులకు అవస్థలు. శిథిలావస్థకు చేరుకున్న శివన్నగూడ 2 సెంటర్. 11 కేంద్రాలలో వర్కర్స్ లేని పరిస్థితి. అంగన్వాడీ కేంద్రాలు ఆగమవుతున్నాయి.
వృత్తి పోలీస్, ప్రవృత్తి సమాజ సేవ. 16 ఏళ్లలో 34 సార్లు రక్తదానం. ఆదర్శంగా నిలుస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్. గ్రేట్ జాబ్. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, హైటెక్ సిటీలో ఉంటాడు. 250 సార్లు రక్తదానం చేసిండు. 250 సార్లు. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్. బీటీ రోడ్డు కోసం రిలే నిరాహార దీక్షలు. ముని పంపులలో 4వ రోజుకు చేరిన దీక్షలు. రోడ్డు నిర్మాణం చేసే వరకు పోరాటం ఆగదు స్పష్టం చేసిన సిపిఎం నేతలు. రామన్నపేట. మానవతా మూర్తి మదర్ తెరిసకు ఘన నివాళి. అభాగ్యుల పాలిట అమ్మగా సేవా కార్యక్రమాలు. గణప వరంలో ఘనంగా 114వ జయంతి వేడుకలు. కోదాడ. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. వరంగల్లో హైడ్రా అమలు చేయాలి. కబ్జాలకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములు చినుకు పడితే నగర వీధులు జలమయం. గత పాలకుల పుణ్యమే అంటున్న నగర ప్రజలు. ఇక చెరువులనే వీళ్ళు ప్లాట్లు పెట్టి కడీలు వాస్తే ఇక చెరువు ఎటు పోవాలి, నీళ్ళు ఎటు రావాలి. సర్వనాశనం అయిపోయింది. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. గోమాతకు పూజలు. పూలు, పండ్లు, కూరగాయల నివేదిక. నర్సంపేట. శివాలయ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి. పనులను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. తక్కలపల్లి నీ నోరు జాగ్రత్త. ముఖ్యమంత్రిని ప్రశ్నించే స్థాయి కాదు. ఎమ్మెల్సీగా మీరు చేసింది ఏం లేదు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంబాల ముసలయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. బయ్యారం నుంచి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు తక్కలపల్లి రవీందర్ రావుకు. పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. స్త్రీలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. డోర్నకల్ నుంచి. కేజీబీవీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. 37న చేలో హైదరాబాద్. సమస్యల పరిష్కారానికి ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి. రిటైర్మెంట్ ప్రకటించిన ఉద్యోగులకు 5 లక్షలు ఇవ్వాలి. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లకంటి సూర్యం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. విష జ్వరాలతో అల్లాడుతున్న పల్లెలు. మంచానికి పరిమితమైన ప్రజలు. జాడలేని పారిశుద్ధ పౌనులు. మౌనం వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో. 5,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదైతే రాష్ట్రంలో రాష్ట్ర సర్కారు ఉన్నదా, ఆరోగ్య శాఖ ఉన్నదా, అనారోగ్యం పాలైందా? ఏం చేస్తున్నట్టు? ఏ శాఖ పని ఆ శాఖ చేయాలి కదా. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. పింక్ పేపర్లు మాపై వ్యతిరేక వార్తలు రాస్తున్నాయి. పాల్వంచ మండల ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్య వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా. మిట్టపల్లి కిరణ్ కుమార్. విద్యా ముసుగులో శ్రీ చైతన్య ఫీజుల దందా. విద్యార్థి నేతలను విడుదల చేయాలి. పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. కృష్ణుని వేషధారణలో చిన్నారులు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. సొంత గడ్డపై ఓటమి. పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు. మా జట్టు ఎంపికలో లోపాలు. క్లబ్ క్రికెటర్లైనా బాగా ఆడతారు. బంగ్లా జట్టుపై ఓడిపోవడం బాధాకరం. గత 5 ఏళ్లుగా మా జట్టు ఏమీ నేర్చుకోలేదు. పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ల విమర్శలు చేస్తూ ఉన్నారు. గొప్ప మనసు చాటుకున్న బంగ్లా క్రికెటర్. వరద బాధితులకు విరాళంగా ప్రైజ్ మనీ. ముష్ఫికర్ రహీంపై నెటిజన్ల ప్రశంసలు. వినేష్ పోగట్కు విలువైన గోల్డ్ మెడల్. బాలాలి గ్రామస్తుల బహుమతి. పోరాటం ఇప్పుడే మొదలైందన్న వినేష్. ఈ మెడల్ కంటే నాకు ఏది గొప్పది కాదని చెప్తా ఉన్నారు వినేష్ పోగాట్. మూవీ వార్తలు చూద్దాం. ఛాన్స్ వస్తే ప్రభాస్తో మరోసారి నటిస్తా అంటున్నారు ఈశ్వర్, నటి శ్రీదేవి. న్యూ జర్నీ. హాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్. కాస్టింగ్ కౌచ్ బ్లాస్టింగ్. మలయాళీ ఇండస్ట్రీలో ఒక్కొక్కటిగా బయటికి. నటుడు రియాజ్ పై నటి రేవతి సంచలన వ్యాఖ్యలు. అంతటా ఉన్నది కాస్టింగ్ కౌచ్. చేదు అనుభవం. అప్పుడు గుడి కట్టిండ్రు, ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు అంటున్నారు. ఎవరేమే? తమిళనాడులో అంట. తమిళనాడు కోయంబత్తూరులో నటి నమిత. ఇది ఇట్లా ఉంటే నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన సామాజిక న్యాయం అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇక్కడ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఓబీసీకి జాతీయ హెడ్గా ఉన్నాడు కిరణ్. ఇక్కడ స్టేట్ హెడ్గా ఉన్నాడు శివ. చాలామంది వక్తలు చేసిన ముచ్చట్లు. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాలో ఉన్న వార్తలు. ఇది స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం షాప్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. అందరికీ శనార్థులు.
పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608 లైక్ చేయండి.